Hi aspirants, welcome to Synamath and also welcome to the continuous series of RRB PYQs problems based on simple interest. So simple interest మీద మనం ఆల్రెడీ 3 వీడియోస్ని అప్లోడ్ చేసాం. ఇది 4th వీడియో. సో ఈ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని వన్ బై వన్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రాబ్లం, Manvi borrowed some money on simple interest at the rate of 6% per annum for the first 3 years at the rate of 9% per annum for the next 5 years and at the rate of 13% per annum for the period beyond 8 years. So if the total interest paid by him at the end of 11 years is 8,160. సో ఇక్కడ మనవి కొంత మనీని డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డిఫరెంట్ టైమ్స్ ద్వారా మనీ తీసుకున్నాడు. సో ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% పర్ యానం. సో 6% పర్ యానం చొప్పున 3 ఇయర్స్కి కొంత ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 9% పర్ యానం ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. సో నెక్స్ట్ 5 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 9%. సో 9% ఇంటూ 5 ఇయర్స్. సో దీన్ని మనం R ఇంటూ T. సో ఈ మోడల్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సాల్వ్ చేసాం. ఈ మోడల్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ప్లస్ నెక్స్ట్ పీరియడ్ బియాండ్ 8 ఇయర్స్. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ది టోటల్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై హిమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 11 ఇయర్స్. సో టోటల్ టైం పీరియడ్ వచ్చేసి మనకి 11 ఇయర్స్. సో బియాండ్ 8 ఇయర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ 8 ఇయర్స్ అయిపోయింది. 8 ఇయర్స్ దాటిన తర్వాత మనకి టోటల్ టైం పీరియడ్ వచ్చేసి 11 ఇయర్స్. సో 11 మైనస్ 8 టోటల్ రిమైనింగ్ ఎంత ఉన్నాయి అంటే 3 ఇయర్స్ ఉన్నాయి. సో 3 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 13%. సో బియాండ్ 8 ఇయర్స్ అంటే 8 ఇయర్స్ దాటిన తరువాత టోటల్ టైం పీరియడ్ వచ్చేసి 11 ఇయర్స్. సో 11 ఇయర్స్ మైనస్ 8 టోటల్ రిమైనింగ్ ఎంత టైం పీరియడ్ ఉందంటే 3 ఇయర్స్. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే 8,160. సో హౌ మచ్ మనీ డిడ్ హీ బారో. సో ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాడని మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ప్రిన్సిపల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ చూస్తే మనకి ఎన్ని పార్ట్స్ ఉందో చూద్దాం. 6 3s are 18 ప్లస్ 9 5s are 45 ప్లస్ 13 3s are 39. సో 40 ప్లస్ 30 70 ప్లస్ 10 80 89 నెక్స్ట్ 97 రిమైనింగ్ 5 టోటల్ 102 పార్ట్స్. సో 102 పార్ట్స్ వచ్చేసి 8160. సో అప్పుడు మనకి ప్రిన్సిపల్ తెలియకపోతే మనం 100 పార్ట్స్గా అజ్యూమ్ చేసుకుంటాం. సో 8 2s are 16 8 1s are 8 రిమైనింగ్ 0. సో 102 ఇంటూ 80 8160. సో 100 పార్ట్స్ వచ్చేసి 100 ఇంటూ 80 8000. సో టోటల్ ప్రిన్సిపల్ ఎంత అంటే 8000. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ ఇన్వెస్ట్ మనీ ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్ ఫర్ 6 ఇయర్స్ 10 ఇయర్స్ అండ్ 12 ఇయర్స్ ఎట్ 10%, 12%, 15% సింపుల్ ఇంట్రెస్ట్. సో ఏ మ్యాన్ ఇన్వెస్ట్ మనీ. సో ఇతను 3 డిఫరెంట్ స్కీమ్స్లో మనీని ఇన్వెస్ట్ చేశాడు. 6 ఇయర్స్ 10 ఇయర్స్ 12 ఇయర్స్. సో టైం పీరియడ్ వచ్చేసి 6 ఇయర్స్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ డిఫరెంట్ ఇయర్స్లో మనీని ఇన్వెస్ట్ చేశాడు. సో ఎట్ 10%, 12%, 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, 12%, 15%. సో ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి. సో ఆల్రెడీ ఈ మోడల్ ప్రాబ్లమ్ని మనం ప్రీవియస్ వీడియోలో సాల్వ్ చేసాం. సో R ఇంటూ T ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు P. R ఇంటూ T ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు P. సో ఫస్ట్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ది కంప్లీషన్ ఆఫ్ ఈచ్ స్కీమ్ హీ గెట్స్ ద సేమ్ ఇంట్రెస్ట్ దెన్ ది రేషియో ఆఫ్ ది రెస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇతను ఈ టైం పీరియడ్ కంప్లీట్ అయ్యేసరికి హీ గెట్ ది సేమ్ ఇంట్రెస్ట్. సో సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది, దెన్ ద రేషియో ఆఫ్ ది రెస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్. సో R ఇంటూ T చేసి మనకి వచ్చిన రేషియోని కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ యొక్క రేషియో వస్తుంది మనకి. సో R ఇంటూ T 6 ఇంటూ 10 60%, 12 into 10 120%. సో 12 into 10 120, 12 5s are 60, 120 plus 60 180%. సో percentage will get cancelled. 61s are 62s are 63s are 1:2:3. సో R into T వచ్చేసి మనకి 1:2:3. సో R into T is inversely proportional to P. సో ఇప్పుడు P కావాలంటే మనం దీనికి ఇన్వర్స్ రేషియో రాస్తే సరిపోతుంది. సో ఇన్వర్స్ రేషియో అంటే 2 3s are 6. సో సెకండ్ వన్ కావాలంటే 3 into 1 3. థర్డ్ వన్ కావాలంటే 2 into 1 2. సో ప్రిన్సిపల్ వచ్చేసి 6:3:2 రేషియో. ఈ రేషియోలో ప్రిన్సిపల్ అమౌంట్ని డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడు. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తేనే అతనికి అన్ని డిఫరెంట్ స్కీమ్స్ నుంచి సేమ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 8% to 12.5%, a person's yearly income from interest increases by 369.
దెన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇప్పుడు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. కానీ అది ఏం చేశాడు, 12.5% ఇంక్రీజ్ చేశాడు. సో 12.5% ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైంది అంటే మనకి వచ్చే ఇయర్లీ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో మనకి ప్రీవియస్ ఎంత అవుతుందో అంతకంటే అది ఇంక్రీజెస్ బై 369. సో దెన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇప్పుడు ఈ 369 ఎక్స్ట్రా ఎందుకు వస్తుందంటే 8% కాస్త 12.5% అవడం వల్లే మనకి ఈ 369 వస్తుంది. సో 8 నుంచి 12.5% అంటే 4.5% వచ్చేసి మనకి 369. సో అప్పుడు మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. ప్రిన్సిపల్ అంటే మనకి తెలియకపోతే 100 అనుకుంటాం. సో 100%. సో పర్సెంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. సో పాయింట్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ మనం 10తో మల్టిప్లై చేస్తే దీన్ని కూడా మనం 10తో మల్టిప్లై చేస్తాం, 0. సో 4 into 10 45 అవుతుంది. 5 9s are 45, 5 2s are 10. సో 9 4s are 36, 9 1s are 9. సో 20 into 41. ఇక్కడ 0, 2 1s are 2, 4 2s are 8. 8,200. Option B is the right answer. Next problem. Certain amount becomes 230 in 3 years. At 5% simple interest per annum, the principal amount is. So 1 year ki 5% సింపుల్ ఇంట్రెస్ట్. సో 3 yearsకి 3 5s are 15%. సో 15% మనకి అమౌంట్ బికమ్స్ టు 230. సో మనకి ప్రిన్సిపల్ తెలియనప్పుడు 100, ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 15%. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. సో అమౌంట్ అంటే 115%. సో 115% వచ్చేసి మనకి 230. సో అప్పుడు 100% ఏమవుతుంది. సో పర్సంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. 5 2s are 5 3s are 15. 5 2s are రిమైనింగ్ 23 into 10 230, 20 into 10 200. So option C is the right answer. Next problem. A man invested 1/2 of his capital at 5% rate of interest per annum and one third of his capital. So 1/3 of his capital at 8% per annum and the remaining at 10% rate of interest per annum. So his total income from the 3 investments is 820 in a year. The total capital invested is. సో ఫస్ట్ ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న అమౌంట్లో హాఫ్ తీసి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. రిమైనింగ్ ఉన్న అమౌంట్లో నుంచి 1/3 ఆఫ్ ఇస్ క్యాపిటల్ 8% పర్ యానం ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. రిమైనింగ్ ఇంకెంత అయితే ఉందో దాన్ని టోటల్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. సో ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ హీ గెయిన్స్ 820. సో 820 అంటే ఇది మనకి ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో క్యాపిటల్ని మనల్ని ఫైండ్ చేయమన్నాడు, ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ అతని వద్ద ఉన్న 1/2 క్యాపిటల్ని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. నెక్స్ట్ రిమైనింగ్ 1/3 ఆఫ్ హిస్ క్యాపిటల్ ఎట్ 8% పర్ యానం. అంటే రిమైనింగ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ వచ్చేసి అతను 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎల్సిఎం తీసుకుందాం. సో 2 3s are 6. సో మన కన్వీనియంట్ ప్రాబ్లం ఈజీగా ఉండడం కోసం క్యాన్సిలేషన్ కోసం 6ని మనం 600గా రాసుకుందాం. సో ఇప్పుడు ఎల్సిఎం 600, 2 3s are 600. సో ఫస్ట్ అమౌంట్ ఎంత అంటే 300. నెక్స్ట్ 3 2s are 6. సో సెకండ్ అమౌంట్ వచ్చేసి 200. సో రిమైనింగ్ అమౌంట్ అన్నాడు. సో టోటల్ ప్రిన్సిపల్ మనం పీని 600 అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 300 వచ్చింది, ఇక్కడ 200 వచ్చింది 1/3. సో రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 100. ఫస్ట్ వన్. సో నెక్స్ట్ ఇప్పుడు 300లో మనకి 5% అంటే ఎంత, 10% అంటే 30. సో 5% అంటే అందులో హాఫ్ 15. సో నెక్స్ట్ ఇక్కడ 1% అంటే మనకి 2, 8% అంటే 2 8s are 16. నెక్స్ట్ 100లో 10% అంటే 10. ఇది ఓవరాల్గా ఇంట్రెస్ట్. సో టోటల్ ఇంట్రెస్ట్ అతనికి ఎంత వచ్చింది అన్నాడు, 820. సో 15 + 16 + 10 ఈజ్ ఈక్వల్ టు మనకి 820. సో 30 36 + 5 41 పార్ట్స్ వచ్చేసి మనకి 820. అయితే అప్పుడు మనకి టోటల్ ప్రిన్సిపల్ మనం ఎంత అనుకున్నాం, 600 పార్ట్స్ అనుకున్నాం. సో 600 పార్ట్స్ వచ్చేసి ఎంత, సో 41 × 2 82, రిమైనింగ్ 0 20. సో 60 × 20, 6 2s are 12. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రిన్సిపల్ ఇక్కడ ఎల్సిఎం అనేది మనకి 6 వచ్చింది. సో ఖచ్చితంగా మన ఆప్షన్స్ అనేది 6 మల్టిపుల్ అయి ఉండాలి. సో 6 మల్టిపుల్ అంటే 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనకి ఆ నెంబర్ 2 తోటి 3 తోటి డివిజిబుల్ అయితే ఆ ఆప్షన్ మనని చూస్ చేసుకోవచ్చు.
సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎక్కడైతే మనకి 2తో డివిజిబిలిటీ రూల్ అవ్వాలంటే సాటిస్ఫాక్షన్ కండిషన్ ఏంటి, యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ ఉండాలి. సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి నెక్స్ట్ 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. సో 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలంటే మనకి డిజిట్స్ సమ్ చేస్తే వచ్చిన నెంబర్ 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. సో 6 + 1 7, సో ఇది 3తో మల్టిప్లై కాదు. నెక్స్ట్ 6 + 4 10, ఇది 3 మల్టిపుల్ కాదు 10 అనేది. నెక్స్ట్ 2 + 1 3 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కాదు. సో ఆప్షన్ డి కాదు. సో ఒకవేళ మనకి 6తో క్యాన్సిల్ అయ్యేవి అన్ని ఆప్షన్స్లో ఉంటే కనుక ఈ ప్రాసెస్ ద్వారా చేయాలి. ఒకవేళ 6తో క్యాన్సిల్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంటే మనం డైరెక్ట్గా 6 యొక్క మల్టిపుల్ని చూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సాల్వ్ చేయాలంటే ఇది, ఒకవేళ అన్ని ఆప్షన్స్ కనిపిస్తే ఈ ప్రాసెస్ ద్వారా చేయాలి. సో అందుకని మీకు ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ ప్రాబ్లం, a sum of money 2600 was lent out in 2 parts in such a way that the simple interest on the first part 10% per annum for 5 years is the same as the interest of the second part at 9% per annum for 6 years. So the part lent out at 10% is. సో సేమ్ మోడల్ ప్రాబ్లమ్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సాల్వ్ చేసాం. సో దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం, బాలాజీ ఇన్వెస్టెడ్ 1/7 ఆఫ్ హిజ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ 4% అండ్ 1/2 ఎట్ 5% అండ్ ద రెస్ట్ ఎట్ 6% ఫర్ 1 year. హీ రిసీవ్డ్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 730. వాట్ వాజ్ ద టోటల్ సమ్ ఇన్వెస్టెడ్? సో ఈ ప్రాబ్లంలో కూడా మనల్ని పీ కనుక్కోమన్నాడు. సేమ్ మోడల్ ప్రాబ్లమ్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం. సార్ చూడండి, బాలాజీ ఇన్వెస్టెడ్ 1/7 ఆఫ్ హిస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ 4%. నెక్స్ట్ 1/2 ఎట్ 5% అండ్ ద రిమైనింగ్ అమౌంట్ ఎట్ ఎక్స్ అనుకుందాం 6%. సో టోటల్ ఎల్సిఎం వచ్చేసి మనకి 14. మన కన్వీనియంట్ కోసం దీన్ని మనం 1400గా అజ్యూమ్ చేసుకుందాం, లేదా మీరు 140 అని తీసుకోండి. సో 7 × 2, 7 2s are 14, 200. నెక్స్ట్ 2 7s are 14, 700. సో ఇక్కడ ఆల్రెడీ 7 + 2 900 వచ్చింది. సో రిమైనింగ్ మనకి 500. రిమైనింగ్ అమౌంట్ ఎక్స్ అంటే 500. సో ఇప్పుడు ఇవి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 1% అంటే మనకి 2, 4% అంటే 8. నెక్స్ట్ సో 700లో 1% అంటే 7, 5% అంటే 7 5s are 35 ప్లస్ నెక్స్ట్ 1% అంటే 5, 6% అంటే 5 6s are 30. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అతనికి? 730. ఇది మొత్తం ఇంట్రెస్ట్, దీన్ని యాడ్ చేస్తే 730 వచ్చింది. సో ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. సో 30 + 30 60, 6 + 5 65, 73. సో టోటల్ మనకి 73 పార్ట్స్ ఇంట్రెస్ట్ వచ్చేసి 730. మనం ప్రిన్సిపల్ని 1400 పార్ట్స్ అనుకున్నాం. సో 1400 × 10 14,000. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, a person invested 2/3 of his capital at the rate of 6%, 1/5 at the rate of 10%, and the remaining at the rate of 15%. If his annual income is 600, the capital will be. So same previous model problem. 2/3 of his capital at the rate of 6% and 1/5 at the rate of 10%, and the remaining amount x at the rate of 15%. సో దీనికి మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తే 15. సో 15 మల్టిపుల్ చెక్ చేద్దాం. ఇప్పుడు 15 మల్టిపుల్ అంటే దట్ నెంబర్ డివిజిబుల్ బై బోత్ 3 and 5. సో ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ ఎండ్ విత్ 0 కాబట్టి అన్ని 5తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఆ డిజిట్స్ అన్నింటినీ సమ్ చేస్తే వచ్చిన నెంబర్ మనకి 3 మల్టిప్లై అయి ఉండాలి. సో 5 + 2 7. సో 7 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. నెక్స్ట్ 4 + 5 9. సో 9 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఆప్షన్ బి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 5. సో 5 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. నెక్స్ట్ 7 + 5 12. సో 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్లో మన ఆన్సర్ ఉంది. సో ఇట్లా రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రాసెస్ ద్వారా వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు ఎల్సిఎం మనకి 15 కాబట్టి మనం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం, కన్వీనియంట్ కోసం దీన్ని మనం 1500గా రాసుకుందాం. సో 3 5s are 15. సో 500 × 2 1000. నెక్స్ట్ 5 3s are 15 300. సో 1000 + 300 1300. సో రిమైనింగ్ అమౌంట్ అంటే 200. సో ఇప్పుడు ఫస్ట్ ఇది 6%. సో 1% అంటే 10, 6% అంటే 60 ప్లస్ ఇది 10%. 10% అంటే మనకి 30. 60 + 30. నెక్స్ట్
15%. మనకి 10% అంటే 20, అగైన్ రిమైనింగ్ 5% అంటే +10, 20 + 10 30. సో టోటల్ మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 600. సో 60 + 30 90, 90 + 30 120. సో 120 పార్ట్స్ వచ్చేసి మనకి 600 అయితే మనం ప్రిన్సిపల్ ఎంత అనుకున్నాం 1500. 12 5s are 600, 0 0 క్యాన్సిల్ అయితే 12 5s are 60. సో 15 × 5, 15 5s are 75, రిమైనింగ్ 2 zeros. సో 7500. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఫర్ 5 years ఎట్ 13% per annum ఈజ్ 650. ద సమ్ ఈజ్. సో ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం, దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, కుమార్ lent an amount to Arif at a simple interest rate of 10% per annum for 3 years and Arif lent this amount to Naresh at a simple interest rate of 20% per annum for 3 years. So if the interest Arif received was 1560 after 3 years, so then what was the amount that Kumar had lent to Arif? సో ఇక్కడ మనకి టోటల్ 3 వ్యక్తులు ఉన్నారు, ఒకటి కుమార్, 2 ఆరిఫ్, 3వది నరేష్. సో ఒకసారి ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. సో కుమార్ అనే వ్యక్తి ఆరిఫ్కి కొంత అమౌంట్ని అప్పుగా ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ 10%. 10% ఎన్ని ఇయర్స్కి 3 yearsకి ఇచ్చాడు. సో ఇదే అమౌంట్ని ఆరిఫ్ ఏం చేశాడంటే నరేష్కి ఇచ్చాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20%, సేమ్ టైం పీరియడ్ 3 years. సో ఇప్పుడు మనకి ఏం చేశాడంటే ఆరిఫ్కి వచ్చిన అమౌంట్ ఎంతో ఇక్కడ మనకి ఇచ్చాడు. 1560 అనేది ఆరిఫ్కి వచ్చిన అమౌంట్. సో ఆరిఫ్కి వచ్చిన అమౌంట్ మిగిలిన అమౌంట్ అంటే ఇతను తీసుకున్న దాంట్లోంచి కొంత మళ్ళీ ఇతని ఇంట్రెస్ట్ కుమార్కి ఇవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం చూడండి. సో టోటల్ ఆరిఫ్ కుమార్కి ఎంత ఇవ్వాలంటే 1 yearకి 10% కాబట్టి 3 yearsకి 30%. సో ఇంట్రెస్ట్ 30% అనుకుందాం. సో ఇక్కడ నరేష్ ఆరిఫ్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాడు 60%. సో 1 yearకి 20%, 3 years కంటే 60% పే చేస్తాడు. సో ఇప్పుడు ఈ వచ్చిన 60% నుంచి ఆరిఫ్ 30 అమౌంట్ని కుమార్కి ఇచ్చేసారు. అప్పుడు రిమైనింగ్ ఆరిఫ్ దగ్గర ఎంత ఉంటుంది 30. సో ఈ 30 ఇంట్రెస్ట్నే అతనికి వచ్చిన లాభం, ప్రాఫిట్. సో 30 పార్ట్స్ వచ్చేసి మనకి 1560. సో అప్పుడు కుమార్ ఆరిఫ్కి ఎంత ఇచ్చాడు. సో మనకి ఏదైనా సరే ప్రిన్సిపల్ తెలియకపోతే దాన్ని మనం 100 అనుకుంటాం. సో 0 0 will get cancel, 3 5s are 15, remaining 6, 3 2s are 6. సో 100 × 52, 5200 అనేది కుమారు ఆరిఫ్కి ఇచ్చాడు. సో అదే అమౌంట్ని కుమార్ నరేష్కి ఇచ్చాడు. ఓకేనా, ఓవరాల్ దీన్ని మనం ఇలా సాల్వ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, ది క్యాపిటల్ రిక్వైర్డ్ టు ఎర్న్ మంత్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ 1500 ఎట్ 12% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్. సో మనకి నెలకి 1500 రూపీస్ రావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% per annum. మనకి మంత్లీ ఇంట్రెస్ట్ ఏమో 1500 కావాలన్నాడు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% per annum ఇచ్చాడు. సో యానమ్కి 12% అంటే 12 monthsకి 12% ఇంట్రెస్ట్. సో అప్పుడు 1 monthకి ఎంత అవుతుంది, 1 monthకి 1% ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఏ ప్రిన్సిపల్ మీద మనకి 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 1500 ఇంట్రెస్ట్ వస్తుంది. సో 1 lakhలో 1% అంటే మనకి 1000. సో నెక్స్ట్ 1.5 lakhలో 1% అంటే మనకి 1500. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా ప్రాబ్లమ్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.